నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. దేశ రాజకీయాల్లో రాజీనామా ప్రకంపనలు లేపుతున్నటువంటి వేళ అసలు దేశ ఔన్నత్యంలోనే, దేశ రాజకీయాల్లోనే, చరిత్రలో కూడా ఎన్నోసార్లు పేపర్ లీకేజ్లైనా కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినటువంటి వ్యక్తులు లేరు, కనబడరు. ముఖ్యంగా అది యూపీఏ ప్రభుత్వమే కానీ, యూపీఏ టోటల్ 10 years పీరియడ్ అయినా, ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా. గతంలో యూపీఏకి సంబంధించినటువంటి గవర్నమెంట్ దాదాపు 156 పేపర్ లీకేజ్లు అయినాయి. అక్కడ కూడా విద్యాశాఖ మంత్రి మీద యాక్షన్ లేకుండా వాళ్ళు రాజీనామా చేయలే. ఇప్పుడున్నటువంటి నేతలు ఇప్పుడు పెద్ద పెద్ద మాట్లాడినా కూడా అది చరిత్ర అనేది ఉంటుంది కదా. ఇప్పుడున్నటువంటి ధర్మేంద్ర రాజీనామా వెనుక ఇప్పుడు బీజేపీలో ప్రకంపనలు పుట్టుకొస్తున్నాయి. బీజేపీ పునర్వ్యవస్థీకరణటువంటి క్యాబినెట్లో ఒక మరాఠాకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకోవాలని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అయితే మరాఠాకు సంబంధించినటువంటి వ్యక్తిని ఆల్రెడీ ఢిల్లీకి పిలిచిరంట. ఎవరెవరిని? ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. ఇక్కడ బీజేపీ, ఇక్కడ శివసేన పార్టీ, షిండే శివసేన. అయితే పునర్వ్యవస్థీకరణల విషయంలో ఇప్పుడు క్యాబినెట్లో మంత్రి పదవికి సంబంధించినటువంటి విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ ప్లేస్లో ఇంకొకరు కావాలా. దాంట్లో అనుభవం ఉన్నటువంటి, వ్యక్తిగతంగా చదువుకున్నటువంటి వ్యక్తి ఉండాలని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఫడ్నవీస్ని కేంద్ర మంత్రిగా చేస్తారు, షిండేని మరాఠా ముఖ్యమంత్రిగా, అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయబోతున్నారని కొన్ని ఊహాగాన వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి వేళ ఎన్నో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నేత, కరుడు కట్టినటువంటి కార్యకర్త అనుకోవచ్చు ఫడ్నవీస్ని. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర మంత్రి ఇచ్చి షిండేని ముఖ్యమంత్రి చేద్దాం అనే ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించుకున్నది కేంద్ర కమిటీ. మరి ఏం మాట్లాడతారు అంటే ఏం జరగబోతా ఉన్నారు? షిండేకి ఇవ్వబోతా ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఫడ్నవీస్కి ఇస్తారా అనేది కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి డెసిషన్ అనుకోవచ్చు. తర్వాత పునర్వ్యవస్థీకరణ విషయంలో ఆల్రెడీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగాల. దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రికి కూడా షాక్ తగిలేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి కూడా కొన్ని వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రికి మరి అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, మరి అంటే ఫ్యూచర్లో క్యాబినెట్లో ఉంటారా ఉండరా అనేది కూడా కొంత డౌట్ఫుల్గా ఉండొచ్చు. నెక్స్ట్ మీరే అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో ఒక మంత్రికి అయితే షాక్ తగిలిన పెద్ద సంచలనమైనటువంటి వార్త. తర్వాత ఫడ్నవీస్ని ఒకవేళ ఫడ్నవీస్ ఇద్దరినైతే పిలిచిరు. ఫడ్నవీస్ అనుభవం ఉన్నటువంటి నేత కాబట్టి అక్కడ మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ షిండేని శివసేన పార్టీకి మరోసారి పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యమంత్రిని చేసేటువంటి అవకాశం ఉంది ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు మీరు 2 సంవత్సరాల ఒక డెసిషన్ జరిగింది అంటే ఫడ్నవీస్ ఉండని, ఫడ్నవీస్ తర్వాత నువ్వే కదా ముఖ్యమంత్రి అన్నట్టు ఏమైనా కోణంలో చేశారా, లేకపోతే ఇప్పుడు మంత్రిగా తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఒప్పించిరా అనేది కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అయితే బయటకు వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి షిండే మరోసారి ముఖ్యమంత్రి కానున్నారా అంటే అవుననే సమాధానాలు బలంగా 97% వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఆల్రెడీ సేవలు అందించినటువంటి ఫడ్నవీస్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన బీజేపీతో కూటమి పెట్టుకుంటే, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నది. అక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే బాల్సాబ్ ఠాక్రే చేసినటువంటి పునాది ఉద్ధవ్ ఠాక్రే ఖరాబ్ చేశారని చెప్పేసి కూడా ఒక్కసారిగా ఒరిజినల్ బాల్సాబ్ ఠాక్రేకి సంబంధించినటువంటి నేతలు కూడా ఒక్కసారి శివసేన సైడ్ పోయారు, షిండే సైడ్ పోయేసరికి ఇక్కడ బలమైనటువంటి సామాజిక ర్యాలీని, ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నది. ఇవన్నీ కూడా ముంబ్రా కూడా కొంత త్రుటిలో తప్పింది. ఇదంతా కూడా ఉన్నటువంటి సమయంలో షిండేని ముఖ్యమంత్రి చేసి ఫడ్నవీస్ని కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. అసలు నిజంగా జరుగుతుందా అంటే ఇప్పుడు ఫడ్నవీస్ ప్లేస్లో షిండేకి ముఖ్యమంత్రి ఇవ్వచ్చు, కానీ ఫడ్నవీస్ అర్హుడా అంటే
ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు అంటే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెట్టాలి కదా అనే ఆలోచన ఉంటుంది. కానీ అరుణ అంటే జస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్. ఫడ్నవీస్ చాలా ఎడ్యుకేషన్ పర్సన్, చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి ఆ దాంట్లో యంగ్ సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతారు అనేది కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ విషయంలో చాలా వరకు సీనియర్లకు షాక్ తాగేటువంటి అవసరం ఉన్నది. షాక్ ఇయ్యొచ్చు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఆల్రెడీ సేవలు అందించినటువంటి షిండే ఆటో డ్రైవర్ నుండి ఈరోజు ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, తర్వాత బాల్సాబ్ ఠాక్రేకి సంబంధించినటువంటి విషయంలో చాలా కరడుగట్టినటువంటి వ్యక్తి. బాల్సాబ్ ఠాక్రేకి సంబంధించినటువంటి వ్యక్తులలో చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి షిండే ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి గారు ఉన్నారా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఇక్కడ మరి చూడాలి. అంటే ఇద్దరిని కూడా ఢిల్లీ పిలిపించుకురు. ఢిల్లీ పిలిపించుకొని ఎవరు మంత్రి అవుతారు, ఎవరు మంత్రి గారు, అసలు దేశ రాజకీయాల మీద ఏమైనా మాట్లాడుతురా, అసలు మంత్రి అనే ఊహాగానాలు ఏమైనా వస్తున్నాయా, ఊహాజనితంగా ఏమైనా మాటలు వస్తున్నాయా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మంత్రి నువ్వు మంత్రి అని చెప్పి కూడా పిలవరు కదా. కొన్ని రోజులు అది ఆ శాఖ కొన్ని రోజులు, వారం రోజులు, 2 వారాలు, నెల రోజులు ఖాళీ పెట్టినా అని ఇక్కడ మరి ఎవరైతారు అంటే ఢిల్లీకి ఎందుకు పిలిపించారు అంటే క్యాబినెట్ మీటింగ్కి ఇద్దరు ఇమీడియట్గా ఎందుకు ఢిల్లీ పోయారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సడన్ ఎందుకు కాల్ వచ్చింది అనేది కూడా తెలవాలి. కానీ ఒకవేళ ఫడ్నవీస్కి కేంద్ర మంత్రి ఇస్తే మాత్రం షిండే ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ నాకు వద్దు అంటే మాత్రం షిండే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ షిండేకి ఇవ్వకపోవచ్చు అనేది కూడా కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే కొంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి అనేది కూడా కొంతమంది ఆలోచన ఉంటుంది కదా. ఆల్రెడీ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో చాలా డ్యామేజ్ అయిపోయింది పార్టీ డ్యామేజ్ కావడంతో ఇక యువత అంతా రోడ్డు మీదకి వచ్చడం, తర్వాత E20 పేరు మీద కూడా ఇక్కడ ఆగస్టు 4న మరోసారి పార్లమెంట్ వద్దకు పోవాలా ముట్టడి అనేది నడుస్తూ ఉన్నది ఇష్యూ. తర్వాత ఈ సమయంలో ఇలాంటి రాంగ్ డిసిషన్ ఏమైనా తీసుకుంటే ఇబ్బందికరంగా మారే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా తెలియాల్సినటువంటి సందర్భం ఉంటుంది. చూడాలి మరి ఎలా ఉండబోతా ఉన్నది. ఆ మరాఠా రాజకీయాల్లో పెను సంచలనాలు ఏమైనా జరిగి సీఎం మార్పులు ఏమైనా జరుగుతాయా, సీఎంగా షిండే ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతా ఉన్నారు, అజిత్ పవార్ అయితే లేరు మరాఠా రాజకీయాల్లో. ఇప్పుడు రీసెంట్గా శరద్ పవార్ కూడా కొన్ని సంఘటనలు కలిసినటువంటి సందర్భం. మళ్ళా ఎన్సీపీలు రెండుగా విడిపోయినటువంటి ఎన్సీపీలు 2 కలుస్తాయా, మహారాష్ట్ర రాజకీయాలు కొంత ఉత్కంఠభరితంగా ఉంటాయి. చూడాలి మరి ఎలా ఉండబోతా ఉన్నది. అసలు ఢిల్లీకి ఎందుకు పోయారు, అసలు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్. మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.